ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎస్ఐఆర్ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఇటీవలే ముగిసింది. ఓటర్ అధికార యాత్ర ద్వారా రాహుల్ గాంధీ చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించగలిగారా? ఓటర్ అధికార యాత్రతో బీహార్లో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ కు ఏ మేరకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది? బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణను చేపట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎస్ఐఆర్ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఇటీవలే ముగిసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రలో తేజస్వి యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. అయితే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రతో ఏం సాధించారో, ఎస్ఐఆర్ ప్రక్రియపై రాహుల్ వినిపించిన వాణి ఓటర్లకు చేరిందా? ఈ యాత్రతో విపక్ష ఇండి కూటమికి కలిగిన ప్రయోజనాలేమిటి? ఈ యాత్ర రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాని విపక్ష కూటమికి గాని లాభం చేకూరుస్తుందా అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీహార్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర మొదలైంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర సాగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా చాలా తక్కువ సమయంలోనే 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. బీహార్లోని 13.07 కోట్ల జనాభాలో 89% మంది గ్రామీణులో ఉండగా వారిలో అక్షరాస్యత శాతం కూడా తక్కువగా ఉంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన టెక్నికల్ అంశాలను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారని రాహుల్ గాంధీ తన యాత్రలో పెద్ద ఎత్తున గళం వినిపించారు. ఎన్నికల సంఘం ఇంత హడావిడిగా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఐఆర్ను నిర్వహించి లక్షలాది మంది ఓట్లను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాహుల్ గాంధీ గట్టిగానే ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో సాధారణ ఓటర్లతో పాటు ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఓట్లను కోల్పోయిన కుటుంబాల ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. ఈవీఎంల పనితీరు గాడి తప్పడం, ఓట్ల చోరీ వల్లే ఇండీ కూటమి వరుసగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగ గద్దె దిగాలంటూ రాహుల్ నినదించారు. బీహార్లోని అధికార ఎన్డీఏలో ఉన్న పలువురు నేతలకు 2 చొప్పున ఓట్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యల వీడియో క్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాహుల్ గాంధీ ఆరోపణలు లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ టాపికే ఇప్పుడు ఇండీ కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని టాక్ వినిపిస్తుంది. ఎస్ఐఆర్ వల్ల ఓట్లు కోల్పోయిన వారి తరపున రాహుల్ గాంధీ తన వాణిని వినిపించారు. ఓట్ల చోరీ అంశంపై గళం విప్పుతున్న వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలను రాహుల్ గాంధీ ఏకతాటిపైకి తెచ్చారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యాన్ని రాహుల్ ఓటర్ అధికార యాత్రలో వివరించారు. బీహార్ను పరిపాలిస్తున్న ఎన్డీఏ సర్కారును విమర్శించడంతో పాటు ఈ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిస్తే ఏమేం చేస్తామనే దానిపై రాహుల్ గాంధీ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. బీహార్లో తాము గెలిస్తే అభివృద్ధి నమూనా ఎలా ఉంటుంది అనేది కూడా రాహుల్ ప్రజలకు వివరించారు. బీహార్ సమగ్ర ఆర్థిక అభివృద్ధిపై ఫోకస్ చేస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధిలో న్యాయమైన భాగస్వామ్యం కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించి మూతబడిన పరిశ్రమలను తెరపిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తద్వారా నిరుద్యోగ సమస్య సమసిపోయి బీహార్లో పేదరికం తగ్గుతుందని రాహుల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. బీహార్లో కాంగ్రెస్ అనేది లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీపైనే ఆధారపడుతుందనే అభిప్రాయం ఉంది. ఈ ముద్రను చెరిపివేసేందుకు రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా బలమైన ప్రయత్నం చేశారు. ఓటర్ అధికార యాత్ర అంతటా రాహుల్ విపక్ష కూటమిని ఇండి అని రాహుల్ సంబోధించారు. ఆర్జేడీ నేతలు మాత్రం విపక్ష కూటమిని మహాఘాట్ బంధన్ అని పిలిచారు. బీహార్లో కీలకమైన ఆర్జేడీ పార్టీ ముస్లిం యాదవ్ వర్గాలకి అత్యంత చేరువగా ఉండగా రాహుల్ గాంధీ మాత్రం ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు తన యాత్రలో ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రముఖ దళిత నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె, మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ నివసించే ససారాం నగరం నుంచి ఓటర్ అధికార యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. సీతామర్హిలోని జానకి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. బైక్ ర్యాలీల ద్వారా ఎక్కడికక్కడ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపారు. బీహారీల స్టైల్లో మెడా భుజాలపై సన్నని టవల్ ధరించి మఖానా పొలాల్లోకి నడిచి వెళ్లి రైతులతో రాహుల్ ముచ్చటించారు. ఈ అంశాలన్నీ రాష్ట్ర కాంగ్రెస్లో పునరుత్తేజాన్ని నింపారనలో సందేహం లేదు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర మొత్తం 4 దశల్లో జరిగింది. ఓటర్ అధికార యాత్రలో భాగంగా 16 రోజులు 25 జిల్లాల పరిధిలోని 1300 కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో రాహుల్ పర్యటించారు. ఈ మధ్యలో 3 రోజులే రాహుల్ గాంధీ విరామం తీసుకున్నారు. ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ చేపట్టిన యాత్రతో బీహార్ కాంగ్రెస్ క్యాడర్ యాక్టివేట్ అయింది. ఫలితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం విపక్ష ఇండి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగే సమయంలో కనీస సంఖ్యలో సీట్లను డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కిందని చెప్పొచ్చు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై రాహుల్ మరింత ఫోకస్ పెడతారా? రాహుల్ యాత్రతో బీహార్లో కాంగ్రెస్ రూపురేఖలు మారతాయని భావించవచ్చా అంటే అతిశయోక్తి అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ద్వారా ప్రజల దృష్టిని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి రాహుల్ చేసిన ప్రయత్నం కొంతమేరైనా ఫలించే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏ మేరకు పెరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ బాధిత కుటుంబాల తరపున తన వాణిని బలంగా వినిపించడంతో వారి కుటుంబాల మద్దతు దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ మరింతగా ఫోకస్ పెడతారా లేదా అన్నది చూడాలి.